వ్యూయర్స్ వెల్కమ్ టు FBTV. దిస్ ఇస్ గాయత్రి కదంబాల. ఈ వారం అయితే ఓ కొత్త మూవీ టీంతో మీ ముందుకు వచ్చేసా. ఇట్లు మీ సినిమాలో నటించిన హీరోయిన్ వెన్నెల గారితో నేను ఉన్నానన్నమాట. సో ఆ మూవీ గురించి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ వెన్నెల గారు. హాయ్, బాగున్నారండి? సూపర్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో అసలు ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ ఈ మూవీ ఛాన్స్ అంటే నేను ప్రత్యేకంగా వెళ్ళి తీసుకున్నది కాదు. సో నా ప్రొఫైల్ ఏంటి, మేనేజర్ గారి దగ్గరికి ఎలా వెళ్ళిందో నాకు తెలియదు. మేనేజర్ గారు బాలరాజ్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. మీరు యాక్టర్ వెన్నెల గారా మేడం అనేసి అని అన్నారు. సో అవునండి, ఎవరు మాట్లాడుతున్నారు ఏంటంటే మేనేజర్ గారిని, ఇలా మూవీ ఛాన్స్ ఉంది, ఒకసారి మీరు మీ ప్రొఫైల్ అందింది, సో మాకు నచ్చింది, ఒకసారి ఆఫీస్కి రాగలరా అంటే షూర్ రాగలను అనేసి వెళ్ళాను. సో అలా ఆడిషన్ జరిగింది, సెలెక్ట్ అవ్వడం అయిపోయింది, అన్ని అలా పడపడం జరిగిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు ప్రీవియస్ గా ఏమైనా చేస్తే గానీ అంత త్వరగా తీసుకోరు కదా, మీరు ప్రీవియస్ గా ఏమైనా చేశారు ప్రాజెక్ట్స్? లేదు, ఇది నాకు ఫస్ట్ ఫిల్మ్. ఏంటంటే ట్రయల్స్ జరిగినాయి, అప్పటి వరకు నేను ట్రై చేస్తున్నాను. సో మన మూవీ ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటది, కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా. ప్రతి ఒక్కళ్ళు ఇంతకు ముందు ఏం చేసావు అని అడుగుతారు, కానీ అందరికి మనం చేస్తేనే ఇవ్వాలని లేదు కదా. ఎవరో ఒక ఛాన్స్ ఇస్తేనే మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోగలం. అలాగే వీళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు, సో ఇలా జరిగిపోయింది అనమాట. ఓకే, అయితే మీ ఫస్ట్ మూవీ ఇదే అనమాట. ప్రీవియస్ గా వెబ్ సిరీస్ కానీ లేదు, అవి వచ్చినాయి. నా గోల్ ఏంటంటే చేస్తేనే మూవీ చేయాలి. సో నాకు మూవీ అంటేనే ఇంట్రెస్ట్. సో మూవీ మీదే ఫోకస్ చేశాను. అలాగే నాకు ఛాన్స్ వచ్చింది, ఈ రోజు రిలీజ్ అయిపోయింది, ఒక సక్సెస్ తీసుకున్నాను. అయితే ఇప్పుడు ప్రీవియస్ గా ఏం షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఏం వెబ్ సిరీస్ కానీ, ఏం డెమో షూట్స్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి కెమెరా ముందు నిల్చున్నారు కదా, మీకు కెమెరా ఫియర్ మీకు అనిపించలేదా? ఇప్పుడు ఏం అనిపించలా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదొక ఫ్యాషన్ గా నేను డిజైన్ చేసుకున్నాను కదా. సో ఇంకా కెమెరా ముందు వెళ్ళగానే కొంతమంది టెన్షన్ పడతాం, తడబడతాం, అది ఏమైనా ఉండేది. మేబీ నాకున్న ప్యాషన్ తోనే ఏమో, అలా ఏం లేదు. ఫస్ట్ టేకే ఫినిష్ అయిపోయింది, సింగిల్ టేక్ లోనే చాలా బాగా చేశాను. నాకు అంత కష్టం అని అనిపించలేదు. ఓకే, సో లైక్ డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కెమెరా టీమ్ మెంబర్స్ ఉంటారు కదా, డైరెక్షన్ టీమ్ మెంబర్స్, వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ ఎలా ఉండేది? వాళ్ళతో నాకు చాలా బాగుండేది. అంటే సపోర్టివ్ పరంగా చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదన్నా కొంచెం టెన్షన్ గా ఉన్నా, లేకపోతే ఏదైనా టైంకి మనం టైం టు టైం అయితే ఫాలోఅప్ చేస్తాం, కానీ ఏ ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న మిస్టేక్ అయినా కూడా వాళ్ళు మాకు చెప్పేది డోంట్ వరీ, మనం చూసుకుందాం, ఏదన్నా ఉన్నా కానీ సర్దుకుపోవటం. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కొంతమంది కొత్త వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరు. సో టైంకి రాకపోతే కొంచెం కోపం చూపించారు. ఈ టీంలో అయితే అలా ఏం లేదు. ఇది మన ఫిలిం, మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంట్లో చేసుకుంటున్నాం, బయట ఎవరితో సంబంధం లేదు, ఇది మన ఫ్యామిలీ అనుకుని కష్టపడి వర్క్ చేద్దాం అనేసి మా టీం మెంబర్స్, డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, నాకు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలా బాగా కలిసి వర్క్ చేశారు, సపోర్టివ్ గా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఈ మూవీ పేరు ఇట్లు మీ సినిమా అని పెట్టారు, అసలు టైటిల్ ఎందుకు అలా పెట్టారు? ఇట్లు మీ సినిమా అనేది ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎవరైతే మన సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే ఫిలిం టైటిల్ అనమాట. ఎలా అంటే ఇట్లు మీ సినిమా అంటే ప్రతి ఒక్కరు అంటారు ఇట్లు, ఒరే ఇది మన సినిమా, సో ఇది మనం చూడాల్సిన సినిమా, మనకు సంబంధించిన మూవీ, సినిమాలోనే సినిమా చూపించటం. ఎక్కడ ప్రతి ఒక్కరు ఇప్పుడు చిన్న ఆర్టిస్టులు ఎలా ఉంటారు, కష్టపడి పైకి రావాలనుకుంటారు, ప్రతి ఒక్కరు ఛాన్సెస్ ఉండవు. ఛాన్సెస్ లేకుండా వెళ్ళి ప్రతి ఆఫీస్ లో వాళ్ళు పడిన కష్టాలే మా సినిమా. సో అందుకనే ఇట్లు మీ సినిమా. ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించుకోలేను అనే వాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఈ క్యారెక్టర్ నాదే, ఇది నా సినిమా అని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంటది అనమాట. సో అందుకనే ఆ టైటిల్ కొత్తగా డిఫరెంట్ గా ఉంటది అనేసి మేము చూస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా FBTV ప్రేక్షకులు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీరు ఎక్కడి నుండి, మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ మీ గురించి తెలుసుకోవాలి మేము. నా గురించి తెలుసుకోవడానికి నేను వచ్చేసి స్టేయింగ్ హైదరాబాద్, ప్రాపర్ వచ్చి విజయవాడ. సో అక్కడ నుంచేసి నేను మూవీ ఇండస్ట్రీకి రావటం జరిగింది. మూవీ ఇండస్ట్రీకి రావటం చాలా కష్టపడతాం, ఎవరు సపోర్టివ్ లేకుండా పైకి రావటం. నాకు సపోర్టివ్ గా ఉన్నారు అంటే నా మమ్మీ. నాకు ఫస్ట్ పెద్ద నేనేమంటానంటే గాడ్ గిఫ్ట్ అని అంటాను. మమ్మీ
అసలు అందరికీ గాడ్ గిఫ్టే, కానీ నాకు ఇంకా ఎక్కువ. నేను ఏం చేసినా, నేను ఎంత బాధ పెట్టినా, నేను చిన్నప్పుడు ఎవరి మాట వినాం కదా, సో ఎవరికి ఇష్టం ఉండదు ఫిలిం ఇండస్ట్రీ అంటే. లైక్ ఎవరికైనా కష్టాలు ఉంటాయి అది ఇది అని చెప్పేసి అంటారు, ఇష్టం ఉండదు. ఫ్యామిలీలో ఎవరికి సపోర్ట్ లేకపోయినా, ఎవరి సపోర్ట్ లేకపోయినా నాకు నా మదర్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఏం చేసినా కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ వెళ్ళాము, ఇక్కడ ఇంత కష్టపడుతున్నాం ఎవరికీ తెలియదు. ఎవరికి మనం ఎంత కష్టపడుతున్నామా, ఏం చేస్తున్నామా ఎవరికీ తెలియదు. మీ పాప హైదరాబాద్ లో ఉంటుంది కదా, సో ఏం చేస్తుంది, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఏంటి తినేసి తిరుగుతుందా, ఏం చేయట్లేదా, ఇదేనా అనేసి ప్రతి ఒక్కరు నన్ను అడిగిన దానికంటే మా మదర్ని అడిగినప్పుడు ఆమె బాధపడ్డ బాధ అదంతా లోపల తను దాచుకొని ఎప్పుడు కూడా నువ్వు బాగా సక్సెస్ అవుతావు, ఇంకా కొంచెం కష్టపడు, ఎప్పుడు నాకు పాజిటివ్ గానే మాట్లాడుతూ నాకు ఆమె ఒక బూస్ట్ లాగా అనమాట. చాలా బాగా నేను ఎవరికన్నా ఏం చెప్పాలంటే, నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా మదర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీ ప్రేమ ఏమంటారు, నేను ఈ జన్మ కాదు ఎన్ని జన్మలు ఎత్తినా నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే దొరకాలని అనుకుంటున్నాను. నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు. మీరెప్పుడు మాకు ఇలా సపోర్టు చేస్తూనే ఉండాలి, మీ ఆరోగ్యాలు ఎప్పుడు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతున్నాను కెమెరా ముందు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నీలాంటి మదర్ ఉంటే మాలాంటి అంటే చిన్న పిల్లలకి కానీ, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సపోర్టివ్ గా ఉన్నారు అని మేము చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాం అమ్మా. థ్యాంక్ యూ. సో ఈ మాటలు విని ఆవిడ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఆమె హ్యాపీగా ఫీల్ అవటం కంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ లైఫ్ మొత్తంలో నేను మా మదర్ కి ఏమి ఇవ్వలేకపోవచ్చు, ఎంత ఇచ్చినా అమ్మ ప్రేమ కింద చాలా తక్కువ. సో నేను ఇచ్చేది ఒకటే, ఆమెకి ఒక మంచి రెస్పెక్ట్ అంటారు కదా, అది మాత్రం నేను ఇవ్వగలను అంతే. అంతకుమించి అమ్మ ప్రేమ కింద మనం అందరూ ఏమి ఇచ్చినా గానీ అది చాలా తక్కువ. ఎందుకంటే మనం తీర్చలేము, అమ్మ రుణాన్ని మనం తీర్చలేము. వాళ్ళ కంటి నుండి ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా చూసుకోవటమే మనం చేయగలిగేది, అంతకంటే ఏమి ఇవ్వలేము. సో నేను ఎప్పుడు అది చేయగలుగుతాననే నమ్మకం నాకుంది. సో దేవుడు కూడా నాకు అంతకంత సపోర్ట్ చేస్తే, చాలా సపోర్ట్ చేస్తే. ఇంకేమైనా కదిలిస్తే అమ్మ గురించి ఎమోషనల్ అయిపోయేటారు హీరోయిన్ వెన్నెల గారు అయితే. సో ఇంత అటాచ్మెంట్ ఉందన్నమాట మీ మదర్ కి మీకు. సో ఇలాంటి సపోర్టివ్ పేరెంట్స్ ఉండడం అంటే చాలా రేర్ గా ఉంటారు. సో మీరు ఆ విషయంలో అయితే చాలా లక్కీ. అవును, చాలా 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 లక్కీ. నాకు ఇంత సపోర్టివ్ గా ఉన్నారు కాబట్టి చాలా లక్కీ. అంటే మనం ఎదిగినప్పుడు ఎవరైనా సపోర్టివ్ ఉంటారు, కానీ మన కాడ ఏమీ లేనప్పుడు సపోర్టివ్ ఉండేది ఒక మదర్ ఫాదర్ అని అంటారు కదా. నాకు ఆ విషయంలో చాలా అంటే చాలా సపోర్టివ్. నేను ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే, ఇండస్ట్రీ అంటేనే చాలా తక్కువగా, చీప్ గా, చాలా ఇదిగా చూస్తారు. కానీ అక్కడ మన ఏంటంటే విలేజ్ కానీ సిటీ కానీ మన రిలేటివ్స్ ఎవరున్నా కూడా నెగిటివ్ గానే మాట్లాడతారు, కొంచెం కించపరిచి మాట్లాడతారు. సో ప్రతిదీ కూడా మా మమ్మీ నాకు పాజిటివ్ గానే ఇచ్చారు. సో అలా ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఇంతకంటే ఇంకా ఏం చెప్పగలరు మమ్మీ గురించి చెప్పండి. అంతకంటే ఎవరైనా సరే కొంచెం కాకపోయినా కొంచెమైనా కోపం ఉంటది, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, ఇది అవసరమా అనేసి ఏ రోజు మా మమ్మీ నాకు నెగిటివ్ గా మాట్లాడలేదు. తను ఎప్పుడు పాజిటివ్ గానే మాట్లాడారు, నన్ను ఈ స్టేజ్ లో నిలబెట్టారు కూడా మా మమ్మీ. ఓకే, సో ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో గురించి తెలుసుకోవాలి. ఈ మూవీలో నలుగురు హీరోస్. సో నలుగురు హీరోస్. ఏంటంటే నాకు ఈ నలుగురితో ఎక్కువ సీన్స్ ఏం లేవు. నాకుంది అభిరామ్ గారి హీరో. సో తను నాతోటి బాగా వర్క్ చేశారు. ఎలా అంటే ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి మంచిగా వర్క్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. సో చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ అంటే, ఒక బ్రదర్ అనుకోండి, ఇంకా ఫ్రెండ్స్ అనుకోండి, అంత బాగా కష్టపడి వర్క్ చేశాను. సో మోస్ట్లీ ఈ సినిమా షూటింగ్ మొత్తం ఏ ఏరియాలో జరిగింది, ఏ లొకేషన్ లో? మొత్తం ఇండోర్ హైదరాబాద్, మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. మీకు ఈ మూవీ షూట్ జరుగుతున్నప్పుడు ఏమైనా అన్కంఫర్టబుల్ గా ఉన్న సీన్ ఏమైనా చెప్పగలరా మాకు? ఈ షూట్ మొత్తంలో నేను కొంచెం అలా ఫీల్ అయ్యాను అంటే, చిన్న రొమాంటిక్ సీన్ ఉంది. సో నేను చాలా కష్టపడి చేశాను.
అంటే ఆ సీన్ మాత్రమే కొంచెం. మీకు ఇష్టమైన సీన్? నాకు ఇష్టమైన సీన్ ఏముందంటే అంటే అభి గారు హీరో గారు ఉన్నారు కదా, తను ఈ ఇండస్ట్రీలో కొంచెం కష్టపడి సిన్సియర్ గా కష్టపడుతూ ఉంటారు, కానీ నేను డిస్టర్బ్ చేయటమే పనిగా పెట్టుకుంటాను. అది నాకు చాలా, అంటే తను ఎలా ఎంత కష్టపడుతున్నారు అనేది నేను కూడా చూడాలి కదా. నా ఫాదర్ ఏం చెప్తారంటే, నువ్వు డిస్టర్బ్ చేస్తూ ఉండు, డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కూడా తన గోల్ మీద తను ఫోకస్ చేస్తాడంటే తన నుంచి నీకు మ్యారేజ్ చేస్తాను అని చెప్పేసి అంటారు. సో మరి ఎవరైనా మ్యారేజ్ అంటే ఇష్టపడ్డ అబ్బాయి మ్యారేజ్ అంటే ఆ ఫోకస్ వేరే ఉంటది కదా. సో అది నేను చాలా బాగా డిస్టర్బ్ చేస్తూ ఉండేదాన్ని. అది నాకు కొంచెం బాగా ఫన్నీగా అనిపించింది. ఓకే. ఏదైనా మూవీస్ లో ఒకరు లేక ఇద్దరు హీరోలు ఉంటారు, మీ మూవీలో ఏకంగా నలుగురు ఉన్నారు, అదేంటి స్పెషాలిటీ ఏంటి అసలు? నిజం చెప్పాలంటే ఈ క్రెడిట్ మొత్తం ఏమంటారు డైరెక్టర్ గారికి ఇవ్వాలి. ప్రతి మూవీలో ఒక్క హీరోని 6 ప్యాక్స్ ఉన్న వాళ్ళని తీసుకోవటం కామన్ గా అదే చూస్తూ ఉంటాం. కానీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి 4 మెంబర్స్ ని హీరోగా పెట్టేసి చేశారంటే చాలా, అసలు డైరెక్టర్ గారు ఆ డే ని మెచ్చుకోవాలి. చాలా బాగా చేశారు. ఇదేంటంటే 4 మెంబర్స్ ని ఎందుకు పెట్టారంటే, లైక్ మీకు ఇంత ముందు చెప్పాను కదా, ఇండస్ట్రీలో కృష్ణానగర్ లో చాలా మంది కష్టపడే వాళ్ళు ఉంటారు అని అంటారు. సో అందుట్లో ఎంతో మంది ఫ్యాషన్ తో వస్తారు, నేను హీరో అవ్వాలి, నా దగ్గర 6 ప్యాక్ లేకపోయినా నేను హీరో అవ్వాలి. నేను ప్రతి ఒక్కరికి మనం మిర్రర్ లో చూసుకుంటే ఏమనుకుంటాం, నాకు నేను సూపర్ గుడ్, నేను హీరో అవుతాను లేదా నేను హీరోయిన్ అవుతాను, ఇలాగే ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏం లేకపోయినా మనం కష్టపడి కలమ్మ తల్లిని నమ్ముకుంటే మనం అవ్వచ్చు అనేదాన్ని మన ఇట్లు మీ సినిమా ద్వారా మా డైరెక్టర్ గా చూపించారు హరీష్ గారు. సో మీరు ఈ మూవీ షూట్ చేస్తున్నప్పుడు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లైక్ షూటింగ్ లొకేషన్ లో? అంటే ఏ టైప్ స్ట్రగుల్స్ అంటే లైక్ ఏమైనా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆగిపోవడం కానీ, యాక్టర్స్ లేట్ గా రావడం అలాంటివి ఏమైనా? లేదు, అసలు అలాంటి సిచ్యువేషన్ ఏ రోజు రాలేదు. టైం అంటే టైం, అదే చెప్పాను కదండి, మేమంతా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అని. 6 చెప్తే మార్నింగ్ 6 కంటే ఒక 10 minutes బిఫోరే ఉండేవాళ్ళం. కంపల్సరీ ఒక 10 minutes ముందు ఉండేసి మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం, ఫ్యాషన్ తో ఉన్న వాళ్ళం. ఇది ఎవరికి అంత ఈజీగా ఛాన్సెస్ రావు. తిరిగి ఆఫీసుల చుట్టూ తిరిగి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. సో వాళ్ళందరికీ ఒక్కసారిగా ఛాన్స్ వస్తే ఎలా ఉంటది? మనం పెద్ద ఇప్పుడు బాహుబలిలో చేసలేం కదా, పెద్ద డైరెక్టర్ గారు డైరెక్షన్ లో చేసలేము. అందరికి కొత్త వాళ్ళకి పిలిచి ఛాన్స్ ఇవ్వటమే చాలా గ్రేట్. సో అలాంటప్పుడు టైం సెన్స్ లేకుండా అలా ఉండటం చాలా, అది ఎవరికి అవ్వదు. ఎవరైనా సరే నేను ఈ రోజు స్క్రీన్ లో ముందుగా ఉండాలి, సీన్ కి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు, ఇలా బాగా కష్టపడుతూ వచ్చేసాం అనమాట. టైంకి వచ్చేవాళ్ళం, రెడీ మేకప్ చేసుకొని రెడీ అయ్యి డైరెక్టర్ గారు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇలా సార్ యా సార్ మేము రెడీ సార్ అనేట. మీకు యాక్టింగ్ పరంగా ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, లైక్ ఈ యాక్టర్ ఇష్టం ఆ యాక్టర్ ఇష్టం అని చెప్పేసి? నాకు ఈ యాక్టర్ ఇష్టం ఆ యాక్టర్ ఇష్టం అనే దానికంటే నన్ను మా విలేజ్ లో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి అనేవాళ్ళు సౌందర్య సౌందర్య సౌందర్య. అసలు ఆమె ఎలా ఉంటది అనేది అంత తెలీదు. చిన్నప్పటి నుంచి, చిన్న ఏజ్ నుంచి సౌందర్య లాగుండే ఉంటావు నువ్వు, సౌందర్యవి నీకేంటి అది ఇది అని బాగా ఆట పట్టించారు. తాతయ్య అమ్మమ్మ వీళ్ళ ఉంటారు కదా, సో వాళ్ళు అలా అనేటోళ్ళు. ఇంకా మన మైండ్ లో ఏం పడిపోయింది, ఓ నేను హీరోయిన్ సౌందర్య, ఓకే నేను హీరోయిన్ అవ్వాలి ఇలా అనిపించేది. ఇప్పుడు ఎవరైనా మనకి పాజిటివ్ గా నువ్వు ఇలా ఉన్నావు అంటే ఏమనిపిస్తుంది చిన్నప్పటి నుంచి. సో మమ్మీ నాకు చిన్నప్పటి నుంచి ఎలా నువ్వు నేను చేసినా సక్సెస్ అవుతుంది అని చెప్పడం ఎలాగో, అట్లాగే చూసే వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నా రిలేటివ్స్ కానీ, ఏదైనా అకేషన్ కి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా కానీ వాళ్ళందరూ అనేటోళ్ళు హీరోయిన్ లాగా ఉన్నావు. సో ఇలా చెప్పడం వల్ల ఏంటంటే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నాను నేను. అయితే నా గోల్ మాత్రం ఇది, నేను హీరోయిన్ గానే అవ్వాలి, ఇంకా ఏం చేయొద్దు. ఇలాగే కష్టపడుతూ ఇంత దూరం వచ్చాను. సో మీరు ఫ్యూచర్ లో ఒక పెద్ద యాక్టర్ పక్కన యాక్ట్ చేయడానికి అవకాశం వస్తే మీరు ఎవరితో యాక్ట్ చేస్తారు? గాడ్ గిఫ్ట్ అండి. అప్పుడు ఎవరు వస్తే నిజంగా నాకు అంత దాకా వస్తే వీళ్ళు వాళ్ళని నేను చెప్పను, ఎందుకంటే అందరితోటి కలిసి వర్క్ చేయాలనే ఉంది. అంటే ఒక ఈయనతో చేస్తే బాగుంటది అన్న వేలో ఉంటది కదా ఎవరికో, ప్రతి యాక్టర్ కి ఉంటది. అవును, నాకు అంతగా వస్తే నిజంగా ప్రభాస్ గారు, ప్రభాస్ గారు, ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు,
రామ్ చరణ్ గారు, ఎక్కువగా అల్లు అర్జున్ గారు ఎక్కువ. నిజం చెప్పాలంటే నేను ఫ్యాన్ పరంగా ప్రభాస్ గారు, ఎక్కువ ఇష్టం రామ్ చరణ్ గారు, మన అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. సో నిజంగా అంత ఛాన్స్ వచ్చిందంటే ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళు నలుగురులో ఎవరికి వచ్చినా నేను చేస్తానికి రెడీగా ఉంటాను. సిస్టర్ క్యారెక్టర్ వచ్చినా చేయడానికి ఎందుకంటే వాళ్ళ పక్కన నేను నుంచోటం ఎక్కువ, నాకు అది మాత్రం ఎక్కువ. ఇది హీరోయినా సిస్టరా ఇది కాదు, ఎందుకంటే సార్ వాళ్ళతోటి వర్క్ చేయటమే చాలా ఎక్కువ. సో అంత దాకా రీచ్ అయ్యానంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా. సో మీరు ఇన్ కేసు ఈ యాక్టింగ్ ఫీల్డ్ కి రాకపోయింటే మీరు ఏం చేసేవారు? లైక్ ఏ జాబ్ చేసేవాళ్ళు స్టడీ పరంగా? ఏ రోజు ఇలా అనుకోలేదు, సో నేను దాన్ని చెప్పలేను. చిన్నప్పటి నుండి యాక్టింగ్, ఇంకొక ఆలోచన లేదు, ఇది తప్ప ఇంకా వేరేది ఏమి అనుకోలేదు. ఎవరైనా మాట్లాడినా కూడా నాకు అది ఇష్టం ఉండేది కూడా కాదు. ఇలా ఎందుకు చేస్తున్నాలని చిన్నప్పటి నుంచి మిర్రర్ లో చూసుకునేదాన్ని, ఇలా 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 చేసేదాన్ని, యాక్టింగ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఆ విషయంలో చిన్నప్పుడు నాకు కొంచెం మా మమ్మీ అక్షంతలు పడ్డాయి కూడా చాలా వరకు. యాజ్ ఎ ఫ్యాన్ గర్ల్ గా ఒక ప్రభాస్ గారికి మనకి కల్కి మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇంకా నేను ఒకటే మాట చెప్పగలను, ఇంకా దాని గురించి ఇలా చెప్పి నేను తక్కువ చేయలేను, అది మాటలతో చెప్పలేము, అంత ఇది అనమాట. ప్రభాస్ గారి మూవీ అంటే అసలుకి చూడడానికి 2 కళ్ళు సరిపో. అప్పుడు ఒక అదే అంటారు చూడండి, ఒక 10 అలా తెచ్చుకొని పెట్టుకొని చూడాలి. నాకు అంత ఇష్టం. సో ప్రభాస్ గారి మూవీ అయినా, ఈ మన రామ్ చరణ్ గారిది అయినా, మన ఏమంటారు ఎన్టీఆర్ గారి మూవీ అయినా, అల్లు అర్జున్ గారు, ఈ నలుగురులో ఎవరిది మూవీ అయినా కానీ ఫస్ట్ షో కంపల్సరీ ఉంటుంది. వాళ్ళని చూస్తూనే నేను ఇంత దాకా వచ్చాను. నేను యాక్టింగ్ పరంగా ఎక్కడ నేర్చుకోలేదు, ఓన్ గా చేశాను కాబట్టి చూస్తూ చూస్తూ ఇష్టపడుతూ నేర్చుకొని చేయటం అనేది చాలా కష్టం. సో అందరు అంటారు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళారా, యాక్టింగ్ నేర్చుకున్నారా, ఇలాంటిది ఏ రోజు నాకు అవసరం రాలేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తూ ఉంటాను కదా, ప్రతి సీను ఏమంటారు భూతార్థంలో పెట్టి ఫోకస్ చేసి చూసినట్టు చూస్తాను, రిపీట్ చేసి చూస్తూ ఉంటాను. ఇట్లు మీ సినిమా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి కొన్ని మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే, ప్రొడక్షన్ పరంగా కానీ మాకు ఏదైనా కావాలన్నా కానీ ప్రతి విషయంలో ప్రసాద్ గారు, ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూసర్ గారుగా మనకి ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. టైంకి వెహికల్ పంపించటం, టైంకి ఫుడ్ పంపించటం, ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్ గా వచ్చి నాకే చెప్పండి మేడం, ఈ అసిస్టెంట్తో ఎవరితోనన్నా కొంచెం నాకు చెప్తే నేను మీకు అది ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా క్లియర్ చేస్తానని చెప్పటం. ప్రొడ్యూసర్ గారుగా చాలా సపోర్టివ్ చేశారు, ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి ప్రొడక్షన్ చిన్న వాళ్ళకి ఇలాంటి ప్రొడక్షన్ లో అవకాశం రావడం చాలా గ్రేట్. నిజం చెప్పాలంటే అంటే చిన్న వాళ్ళుగా ఎప్పుడు తక్కువ చేసి చూడలేదు. మన కలికిలో ఎంత రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారు ఇప్పుడు, సో మా ప్రొడక్షన్ లో అంతే రెస్పెక్ట్ ఇచ్చి చూసారు, దేంట్లో తక్కువ చేసి చూడలేదు, అంత బాగా చూసారు. డైరెక్టర్ గారు హరీష్ గారు వచ్చేసి మేము ఏదైనా చిన్న సీన్ లో గనక ఒకవేళ కొంచెం చిన్నపిల్లలాగా ఆడుకుంటాం కదా, ఆ సీన్ లో కొంచెం చిన్నపిల్లలాగా చిన్న గేమ్స్ కానీ అలా చేసినా కూడా మేడం నాకు టైం అవుతుంది అనేసారు. ఏ రోజు కూడా సీన్ లో ఎప్పుడు కూడా కోపం చూపించలేదు. సెట్ లో ఏ రోజు కూడా డైరెక్టర్ గారికి కోపం అనేది మేము సార్ ఫేస్ మీద ఏ రోజు చూడలేదు. ఎందుకంటే డైరెక్టర్ గారు కూడా మాతో అంత కలిసి వర్క్ చేశారు. మాతో ఇప్పుడు కో యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏదైనా టేక్స్ ఏదైనా తీసుకున్నా కూడా ఇలా కాదు ఇలా అనేసి వచ్చి దగ్గరకు వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయటం. యాక్ట్ చేస్తూ ఉంటారా సీన్ కి తగ్గట్టు? ప్రతి సీన్ డైరెక్టర్ గారు చెప్తేనే మేము చేయగలుగుతాం, సార్ చెప్పింది మేము చేయగలుగుతాం. ఆయన చేసి చూపిస్తే ఒక సీన్ ఉంది ఈ సినిమాలో ఏంటంటే, నాతో చేసిన ఆర్టిస్ట్ ఇంకో మంజులా గారు ఉన్నారు. సో మంజులా గారు ఆ సినిమాలో పడిన కష్టానికి ఒక మనిషిని అంటే ప్రొడ్యూసర్ ని నమ్మేసి ఛాన్స్ ఇస్తానని చెప్తే వెళ్ళిన తర్వాత ఆయన చేసే పనికి కాళ్ళు పట్టుకొని చేస్తారు కదా, కాళ్ళు పట్టుకునే సీను మన డైరెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని ఆ సీన్ చూపించారు, చేసి చూపిస్తే మంజులా గారు చేశారు. సో అలాంటిది ఏం లేదు, సార్ మాకు ఏం తెలియకపోయినా ప్రతిదీ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలనేసి ఆ సీన్ చేసి మాకు చూపించి చేస్తారు. చాలా సపోర్టివ్ గా ఉన్నారు డైరెక్టర్ గారు.
చాలా అంటే చాలా, అంటే చిన్న వాళ్ళం కదా, నేను ఎందుకు ఇలా ఉండాలి, అలా ఏ రోజు అలా లేదు. ప్రతిదీ మాతోనే కూర్చొని మాట్లాడుతూ ఇలా కాదు, నెక్స్ట్ సీన్ ఇలా ఉంది. ఒక లంచ్ టైంలో, బ్రేక్ టైంలో కూడా నేను సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సీన్ ఇదే ఉంది మేడం, మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాను, జస్ట్ మా అభిప్రాయం కూడా కనుక్కుంటారు, మీకేమన్నా ఇలా ఉంది, ఇలా చేయాలని ఉందా లేదా, అలాంటివి బాగా అడుగుతూ ఉంటారు. చాలా ఫన్నీగా, షూట్ లో అయితే చాలా ఫన్నీగా గడిచిపోయింది. ఆ 30 days ఎలా గడిచిపోయినాయి కూడా అసలుకి మాకు తెలియదు, అంత బాగా జరిగింది. ఇట్లు మీ సినిమా తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, ఇంకా ఏమైనా మూవీస్? ఇట్లా మీ సినిమా తర్వాత నేను నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది ఓహో ఇక్కడ మార్కాండ. డైరెక్టర్ గారు వచ్చేసి 3 కోటి గారు, హీరో గారు వచ్చేసి దేవ్గిల్ గారు, సో హీరోయిన్ చిత్ర శుక్లా గారు, అండ్ సెకండ్ లీడ్ వెన్నెల గారు చేస్తున్నారు. సో అందులో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ అది రిలీజ్ ఉంది. మన రాజమౌళి గారి చేతుల మీద మాది ట్రైలర్ కాదు, సో టీజర్ రిలీజ్ అయింది. రాజమౌళి గారి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ కమింగ్ సూన్, డేట్ ఎప్పుడు అనేది తెలియదు, కమింగ్ సూన్ అనేది పెట్టారు. దాని తర్వాత ఇప్పుడు నేను 3 సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు షూట్ జరుగుతుంది. సో బిజీ షెడ్యూల్ అనమాట. వన్స్ మీకు ఫేమ్ వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ చేసిన మూవీ గురించి మర్చిపోతారా? మీరు ఎలా చెప్తున్నారంటే, చిన్నప్పుడు మమ్మీ తినిపించిన గోరు ముద్దల్ని మీరు పెద్దనాక ఓన్ గా తింటూ ఉంటే అది మర్చిపోతారా అని అడుగుతున్నట్టున్నారు. అమ్మ చేతి గోరు ముద్ద ఎంత గుర్తుండిపోతుందో, మనకి ఫస్ట్ పిలిచి ఆఫరిచ్చి మనకంటూ ఒక స్టెప్ మనకి ఇచ్చిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు, అది కరెక్ట్ కూడా కాదు. సో నేను ఏ స్టేజ్ లో ఉన్నా ఇట్లు మీ సినిమా నా ఫస్ట్ ప్రాజెక్ట్. సో నేను దాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎలా అడుగులు వేసానో, దీంట్లో కూడా నేను చాలా కష్టపడితే దీంట్లో నేను అడుగు పెట్టాను. సో ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. ఎంత పెద్ద అంటే ఐ మీన్ ఇప్పుడు హీరోయిన్ గా కాజల్ గారు కానీ, లేకపోతే తమన్నా గారు కానీ, అనుష్క గారు కానీ, ఏ స్టేజ్కి వెళ్ళినా ఫస్ట్ సినిమా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. సో అట్లాగే నేను కూడా ఫస్ట్ మూవీ గుర్తుపెట్టుకుంటాను. సో మీరు అన్నట్టుగానే కాజల్, అనుష్క, తమన్నా స్టేజ్ కి మీరు వెళ్ళిన తర్వాత మీ డైరెక్టర్, ఫస్ట్ మూవీ డైరెక్టర్ అయిన ఇట్లు సినిమా, సో ఆ డైరెక్టర్ వచ్చి ఇంకో సినిమా తీయాలి అంటే మీరు తీస్తారా? యా షూర్, ఆలోచించకుండా చెప్తాను అన్నమాట. స్క్రిప్ట్ పరంగా ఎలా ఉన్నా కూడా ఫస్ట్ నాకు ఇచ్చిన డైరెక్టర్ గారు కాబట్టి నేను ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. సో నేను ఒకవేళ అప్పుడు కనుక బిజీ షెడ్యూల్లో ఉంటే కొంచెం టైం అడుగుతాను, లేదు అంటే కంపల్సరీ మూవ్ అవుతాను. మోస్ట్లీ మూవీస్ అన్ని ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, సినిమా థియేటర్ వరకు వెళ్ళట్లే. సో మీరు అనుకున్నారా థియేటర్ వరకు వెళ్తుందా లేదా అని చెప్పేసి? ఒక భయం ఉంటుంది కదా, మూవీ రిలీజ్ అయ్యేంత వరకు, థియేటర్లో ఆడేంత వరకు చాలా మంది భయపడతారు అసలు రిలీజ్ అవుతుందా లేదా అని. మీకు అలా భయం ఏం లేదా, అంటే ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి అని? మేము ఎప్పుడు కూడా ఓటీటీ అనుకోలేదు, ఎందుకంటే ఇట్లో మీ సినిమాలోనే సినిమా కాబట్టి ఇది ఆడియన్స్ కి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇది మన సినిమా అనేసి చూస్తారు, మమ్మల్ని ఆదరిస్తారు. సో ఆడియన్స్ సపోర్ట్ మాకు ఉంటదని ఎప్పుడూ అనుకునేవాళ్ళం. ఎందుకంటే ఇట్లో మీ సినిమా అంటే నా ఒక్కదాన్ని కాదు కాబట్టి, ఇప్పుడు ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అరే ఇది మన సినిమా, సో మనం చూడాలి, మనం ఆదరించాలి, వీళ్ళందరినీ మనం ఎంతో మందిని ఆదరించిన ప్రేక్షకులు మమ్మల్ని కూడా ఆదరించి మాకంటూ ఒక సపోర్ట్, ఒక ప్లాట్ఫామ్ అనేది ఇస్తారని మాకు, అంటే అదే అంటారు చూడండి మేడం, మనం చేసేది చిన్నదా పెద్దదా కాదు, నిజంగా మన దగ్గర కంటెంట్ బాగుంది అంటే ఎవరైనా చూడాల్సింది, ఎవరైనా ఆదరించాల్సింది. సో మా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి మేము ఎప్పుడు థియేటర్ కనే అనుకున్నాం. ఏ రోజు కూడా అంటే ఓటీటీకి వెళ్తుందా లేకపోతే థియేటర్కి వెళ్తుందా అని అంత ఆలోచించలేదు. సో నెక్స్ట్ ఓటీటీ కూడా ప్లాన్ చేస్తున్నారు, బట్ ఇప్పుడైతే థియేటర్లో నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అయితే ఇట్లో మీ సినిమా మూవీ ట్రైలర్ చూసినప్పుడు మోస్ట్లీ రొమాంటిక్ సీన్సే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఏమైనా క్రైమ్ థ్రిల్లర్ కానీ హారర్ కానీ వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు ప్రజెంట్ మీకు చూస్తున్నప్పుడు అన్నిట్లో ట్రైలర్ లో మీకు అలాగే కనిపించవచ్చు. అలాంటి సీన్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్. సో 2 సీన్స్ ఉన్నాయి.
దాంట్లో ఏంటంటే ఒకసారి మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మాత్రం ఇది ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన ఫిలిం. సో అంత వల్గర్గా కానీ ఇలాంటిది కానీ ఏం లేదు. మనం ఉండాలి కాబట్టి ఉంది అంతే. అంతా చూడలేనిది అయితే మన సినిమాకి లేదు. మీరు అన్నట్టుగా ఒకవేళ నాకు హర్రర్ థ్రిల్లర్ మూవీ వస్తే కంటెంట్ బాగుంటే కంపల్సరీ ఓకే. స్క్రిప్ట్ పరంగా అది నాకు నచ్చింది, ఆడియన్స్ కి ఇది నచ్చిద్ది, ఆడియన్స్ చూడగలుగుతారు, సో ఫ్యామిలీ కానీ అందరు చూడగలుగుతారు అనేది గనుక నాకు అనిపిస్తే, ఆడియన్స్ కి నచ్చిద్దని నా మనసుకి అనిపిస్తే నేను చేయగలుగుతాను. వెన్నెల గారు, ప్రతి యాక్టర్ కి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటది. సో మీ డ్రీమ్ రోల్? నా డ్రీమ్ రోల్ అనేది ఏముంది అంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే పాజిటివ్ గానే చేయాలని అనుకుంటున్నాను. నెగిటివ్ రోల్స్ ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు. ఇప్పుడు వరకు అన్ని నాకు వచ్చినవి అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. సో నేను నెగిటివ్ క్యారెక్టర్లకి చాలా దూరంగా ఉంటున్నాను అంతే. ఏదైనా సరే నేను చెప్పాను కదండి ఇంతకుముందు, స్క్రిప్ట్ పరంగా నిజంగా ఇది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, రీచ్ అవుతుంది అనుకుంటే మటుకి అది నేను ఎలాంటిదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. ప్రాబ్లం అంటే ఆడియన్స్ ని ఇబ్బంది పెట్టినంత వరకు నేను చేయగలుగుతాను. ఫైనల్లీ మా ప్రేక్షకులకి మీ సినిమా ఎందుకు చూడాలో చెప్పండి. ఇది నా సినిమా ఎందుకు చూడాలని నేను చెప్పలేను, ఇది మీ సినిమా, మీరు కంపల్సరీ చూడాలని ఎందుకు అంటున్నాను అంటే, సినిమా ఇండస్ట్రీ గురించి ఒక నెగిటివ్ థాట్ ఉంది. సో ఇందులో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. మా సినిమాలో మీరు చూడాలి, మమ్మల్ని అందరినీ ఆదరించాలి. ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వచ్చి ఎంత స్ట్రగుల్ పడుతుంది, ఒక అబ్బాయి అయినా సరే ఎలాగానే సక్సెస్ అనేది ఎవరికి రాదు. కాబట్టి ఈ సినిమా ద్వారాగా మేము ఆడియన్స్ చూపించడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒక నెగిటివ్ థాట్తో ఉంటారు కదా, సో ఇప్పుడు ఈ సినిమా వల్ల ఒక క్లారిటీ వచ్చేస్తుందని అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ మమ్మల్ని ఆదరించాలి, సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నన్ను మా ఇంట్లో మీ సినిమా టీం మొత్తాన్ని ఆదరించండి. అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఒకసారి చూసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే వెన్నెల గారు, మీరు ఫ్యూచర్ లో ఇలాంటి చాలా మూవీస్ చేయాలని మేమైతే మా అర్బీ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు మీ సినిమా ఇంటర్వ్యూ అన్నమాట వెన్నెల గారితో. సో స్టే ట్యూన్ టు అర్బీ టీవీ.